అన్న ఇది సూపర్ చెఫ్. ఈవెన్ మనోజ్ అన్న కూడా దుమ్ములేపావు కదా అక్కడ. సో ఒకరోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు. సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం. సో మచ్ ఫన్. అంటే వీ టేక్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే నాకు ఇంకా అదే అనిపిస్తుంది. తర్వాత కూడా ఏదైనా వేరే సైడ్కి వెళ్తుంటే అసలు ఆ ఫన్ అనేది ఉండదు కదా. ఆబ్వియస్లీ యుల్ బీ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలన్నా తమ్ముడు, బ్రదర్హుడ్ కంటిన్యూ చేయాలన్నా. ఆల్వేస్ ఆల్వేస్ అన్న ఐ యామ్ ఆల్వేస్. నాతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం, టఫ్ జాబ్ తమ్ముడు. ఇట్స్ వెరీ సీరియస్. ఒకసారి సీరియస్ సింబు, ఆ సింబు ఆ తమిళనాడు, ఆ ఆంధ్రప్రదేశ్. బ్రదర్ బాండ్ చాలా నాకు. బ్రదర్ బాండ్ ఇస్ వెరీ గుడ్. అలా కూడా ఆలోచించు. ఆస్క్ మీ అన్న. ఒప్పుకోవద్దు, వద్దు, వద్దు, కమిట్ అవ్వద్దు. రెండు వదలరా ప్లీజ్, కమిట్ అవ్వద్దు. ఒక రెండు. బాబాయ్ది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు. అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్, ఆబాయ్ బాబాయ్ అలా చేస్తాడు. అది తినలేక కక్కలేక చచ్చిపోయాడు. నవాబీ చికెన్ అంటే ఊపిరాడు కదా, అంత ఫుడ్ పెట్టాడు. మాకు మార్నింగ్ 7 మాకు మెను పెట్టాడు, మాకైతే ఫుడ్ పెడతాడు. అంటే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటారు కదా, సో రైస్ పెట్టాడు మాకు. సద్దన్నం, మటన్ పులుసు, ఇడ్లీ, సద్దన్నం, సంగటి స్టార్ట్ అయిపోయింది. రోజంతా బలంగా ఉండాలి కదా ఎంత కూడా. అమ్మో. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ దట్ ఐ హ్యాడ్ విత్ మనోజ్ వాజ్ ఫస్ట్ టైం మీటింగ్. అది నేను మీకు తెలిసిన సినిమా అప్పుడు కలిసాం. సో అప్పుడు బాగా పరిచయం, అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఫ్రమ్ నేను మీకు తెలుసు. నేను మీకు తెలిసినప్పుడు అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్. బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసాను. బాల్ మళ్ళీ సెంచరీస్, గొడవలు, అయ్యో మాట్లాడుకోమని గొడవలు. నేను మనోజ్ నవీన్ ముగ్గురు అసలు కొట్టేసుకున్నాను. ఎలా పడేస్తా ఫాస్ట్ గా, ఎలా కొడతాను ఫాస్ట్ గా. తక్కువ నవీన్ చూడాలి, బ్యాట్ తీసిన ఎత్తిపాలు కొట్టాడు ఒక్కటే తక్కువ. యాక్చువల్లీ ఆ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మనోజ్ నేను అంటారు కదా చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్న. ఎవరైనా ఇష్టపడ్డాడంటే ఇంకా అంతే, మాకు తెలుసు ఆల్ అవుట్. అదే అంటే ఇంకా అసలు అంటే లైక్ హార్ట్స్ ఆర్ ద సేమ్, లైక్ మైండ్స్ కదా మా ఇద్దరు, లైక్ హార్ట్స్ ఒకేలా. నిజంగా నాకు తేజ్లో అదే ఇష్టం ఏంటంటే ఈ రోజు వెరీ చైల్డ్ లైక్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా వెరీ అంటే చాలా ప్యూర్. ఇంకో చెప్పాలి, మీ ఇద్దరు కిక్ బాక్సింగ్, డాన్సింగ్, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తారు టుగెదర్. ఇప్పుడే కదా, ఇంటర్వ్యూ అవుతున్న టైంలో ప్రాక్టీస్ చేస్తారు. అండ్ బాబాయ్ గురించి ఒకటి చెప్పాలి. అండ్ భయ్య మీ సినిమా బాణం, the first time I heard of your voice, క్రికెట్ గుర్తుంది మీ ఫ్రెండ్ విష్ణు. అండ్ మీ వాయిస్ మటుకు ఐ వాజ్ లైక్ ఎవర్రా అంటే I wasn't acting అప్పుడు. I was just about like my masters and like, and I was thinking of getting that, but then your voice was something which captured my mind. చాలా బాగుంది బాణం సినిమా. అండ్ ఆల్సో మీ ప్రతినిధి సినిమా, that was one film, is nice. Solo కూడా సోలో ఐ నెవర్ థాట్. అంటే ప్రతినిధి అండ్ బాణం సీరియస్ రోహిత్ కదా, సోలో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత ఫన్ ఉంటుంది. ఆ ఫన్ నెక్స్ట్ లెవెల్ చూపించారు. సూపర్. ఈవెన్ ఎమోషన్స్ అందులో. No, see, it's so nice. Basically, manandro having a small chit chat like this, and we should catch up regularly. Game is పోయింది గానీ మంచి ఇంట్రెస్టింగ్. అరే వర్షం పడుతుంది కదా, ట్రైన్ స్టాప్ డ్యూటీ. అది నువ్వు గెలుస్తుంది, వర్షం పడుతుంది. బాబాయ్ కానీ ఒకటి చెప్పాలి, ఈరోజు పొద్దున్న మెసేజ్ నాకు. సో మన ఫంక్షన్ అయిపోయింది, నేను మాట్లాడడం జరిగింది, అవన్నీ చూసి పొద్దునే గేమ్ మెసేజ్ పెట్టాడు. బాబాయ్ నేనున్నాను నీకు, ధైర్య దేవసేనకి మామ జీవితాంతం ఉంటాడు, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను, దా కూర్చుందాం, ఐ వాంట్ టు డూ ఇట్. ఆ భైరవం మీద మంచి పాజిటివ్గా ఉంది, వైబ్ ఉంది, నువ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నావు, నీకు మేమంతా ఉన్నాము, నేను నిలబడతా, నీకోసం కాదు వాళ్ళ మామగా నిలబడతాను, పెట్టు నేను వస్తున్నా ఇంటర్వ్యూ. కానీ బాబాయ్ ఫోన్ చేసి అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. ఎవరండి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది నాకు. ఎంతో మంది చూస్తున్నాం ఇండస్ట్రీలో, నిజంగా బాబాయ్ ఈ రోజుల్లో అది. I've always been following you on Twitter. See, every film, even మేమైనా మర్చిపోతామేమో కానీ ఏదో ఒక ఫిల్మ్, you always wish everyone
for every film. Every Friday, you're the only one probably in this whole industry who wishes. మై ఫీలింగ్ ఇస్ కథ రాయడం ఒక ఎత్తు, కథ ఒప్పించడం ఒక ఎత్తు, కథ తీయడం ఒక ఎత్తు, మళ్ళీ కథని ప్రమోషన్ ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఇంకో అమ్మో అదో పెద్ద ఎత్తు అది యుద్ధం అది అమ్మో. అండ్ ఐ ఫీల్ దట్ ఆ చిన్న సపోర్ట్ ఉంటే మన ఇండస్ట్రీ మన సపోర్ట్ చేయకపోతే ఎలా? ఇట్ ఈస్ ఆర్ ఇండస్ట్రీ. వీఆర్ గోయింగ్ గ్లోబల్ ఓన్లీ బికాస్ వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. ఓన్లీ విత్ దట్ విల్ గో అహెడ్. మన సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు బా? రోహిత్ చాలా సింపుల్. రోహిత్ మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. వీ హ్యావ్ సో మెనీ పీపుల్ కమింగ్ అగేన్స్ట్ అస్. వాళ్ళ పిఆర్లు అవ్వచ్చు, లేదా వాళ్ళ వేరే ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన రావచ్చు. కానీ మనం ఒకటిగా ఉండాలి. ఐ హేట్ ఆల్ దీస్ ఫ్యాన్ వార్స్. ఫ్యాన్ వార్స్ అని చిరాకు నాకు. అరే మేము అందరం తెలుగు సినిమా బిడ్డలరా, మేము తెలుగు సినిమా బిడ్డలు కానీ మేము తెలుగు సినిమా చూసిన పని చేస్తాం. నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. Yes. We have lot of Fridays. 52. So every Friday belongs to everybody. Exactly. See, like okay. May 30th బైరో వర్షం పడుతుంది, పక్కగా హిట్ అవుతుంది. మీరు అందరు బ్లెస్సింగ్స్ కావాలి. లాస్ట్ ఆనంది కానీ, అదితి కానీ, అండ్ దివ్య పిల్లయ్య గారు కానీ, కెమెరామెన్ అదితి అదే బెల్లంగారు. సో వాళ్ళు ముగ్గురు గ్రేట్ పర్ఫార్మెన్సెస్ బాబాయ్. ఉత్తమ్ అంటే మామూలుగా హీరోయిన్స్ వచ్చి వెళ్ళడం కాకుండా ఈ మూవీలో ఎవ్రీబడి హ్యాడ్ వెరీ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. అండ్ దట్స్ వన్ బిగ్ మెన్షన్ ఫర్ దెమ్, షౌట్ అవుట్ ఫర్ దెమ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు లైక్ మీ ఇంత గ్యాప్ ఓకేనా, కరెంట్లో మీలాంటి ట్రెండింగ్ హీరోస్ని పెట్టుకోవాలి, కానీ మమ్మల్ని అంతా నమ్మి ఇంత డబ్బు పెట్టి అర్థమైతే ఇంత చేశారంటే రియల్గా ఆయన గ్రేట్. డైరెక్టర్ విజన్ విని అండ్ అలాగే డైరెక్టర్ గారు కూడా టు ట్రస్ట్ అస్. అండ్ అవును అదే క్రేజీ అసలు వెరీ క్యూట్, వెరీ క్యూట్ వెరీ క్యూట్. అంటే నేను అరవింద్ గారిని చూశాను ప్రత్యక్ష పండుగ అప్పుడు, తర్వాత మళ్ళీ ఈయన చూస్తాను. దట్ షోస్ హ్యాపీనెస్ ఆఫ్ షోయింగ్ హిస్ ఫిల్మ్. సో ట్రూ బాబాయ్. అండ్ ముఖ్యంగా విజయ్ కనకమేట్ల గారి డైరెక్టర్ మమ్మల్ని అందరినీ ఆ విజన్ నమ్మి ప్రొడ్యూసర్ని ఒప్పించి అన్నీ చేసి ఫర్ సుబ్రహ్మణ్యం ఫర్ యా అప్పటి నుంచి మా ఇద్దరికి ఐ నో హిమ్ వెరీ వెల్. యా అండ్ ఈస్ బీన్ అ వెరీ వెరీ సపోర్టివ్ పర్సన్ ఫర్ మీ డ్యూరింగ్ దోస్ టైమ్. అంటే ఆ టైంలో హరిశంకర్ వాజ్ వెరీ వెరీ, నేను కొత్త కదా, నాకు అర్థమైంది కాదు ఈ డైలాగ్ ఇక్కడ దాకా చెప్పు, ఇక్కడ దాకా ఎందుకు అని చెప్తే విజయ్ వచ్చి అలా కాదు ఇక్కడ దాకా చెప్పు పర్లేదు ఏం కాదు అని యూస్ టు సపోర్ట్ మీ లాట్. సో ఈస్ వెరీ స్వీట్ ఫర్ దట్ వే, వెరీ సపోర్ట్. అండ్ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు సో మచ్. గోగునిగా సాంగ్ చేస్తున్నప్పుడు నేను విజయ్ దగ్గరికి వెళ్ళి విజయ్ బాగుందా విజయ్ అంటే, బాగుంది బాగా చేస్తున్నాం కానీ మా బాస్ అంతా కాదు, మీ బాస్ ఎందుకు కంపారిజన్ అన్నాడు. తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు దిగి తగ్గ సాంగ్ డాన్సెస్ అప్పుడు ఏమంటా విజయ్ అంటే అసలు ఒప్పుకున్నాడు కాదు, మా బాస్ల కంటే నువ్వు అంత కాదని. హీ వాజ్ సో లవింగ్ ఆఫ్ హిస్ హీరోస్. సో May 30th బైరోమ్ రిలీజ్ అవుతుంది. సో దయచేసి మీరందరూ థియేటర్కి వెళ్ళి మా ముగ్గురు ఫ్రెండ్స్ని మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ ఇండస్ట్రీ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబాయ్. నువ్వంటే నాకు ఇష్టమని